ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి బెర్తులు దక్కాయి. సీఎం కేబినెట్లోకి మరో ముగ్గురు మంత్రులు రావడం ఒకటైతే పాలనాపరమైన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెరగనుంది. దీంతో సర్కారు పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత ఫోకస్ పెట్టనుంది సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటికి పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కొద్ది రోజులుగా పెండింగ్ పడుతూ వచ్చిన విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల్లో ముగ్గురికి పదవులు కట్టబెట్టింది హైకమాండ్. ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అన్ని కోణాల్లో ఈక్వేషన్స్ చూసి మంత్రి పదవులిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ముగ్గురు కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో 3 పెండింగ్ లో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేసేలా కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి. కేబినెట్లోకి కొత్తగా ముగ్గురు మంత్రులు చేరడంతో పాలనాపరమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై మరింత ఫోకస్ చేయనున్నారు సీఎం రేవంత్. ఎక్కడా కూడా నిర్లక్ష్యం, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఆయా శాఖల పరమైన నిర్ణయాలు, ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న అంశాలపై స్పీడ్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సీనియర్ మంత్రుల దగ్గర 2 శాఖలున్నాయి. అటు సీఎం దగ్గర కీలక పోర్టుఫోలియోలున్నాయి. దీంతో అన్ని శాఖలపై రివ్యూలు, కీలక నిర్ణయాలు తీసుకునే అంశంలో ఆలస్యమవుతుందనే ప్రచారం ఉంది. అలాంటి శాఖలతో పాటు ఇప్పటి వరకు కొన్ని శాఖలు సీఎం దగ్గరున్న వాటిలో మంత్రులకు అలర్ట్ చేయనున్నారు. కొత్త మంత్రుల రాకతో ప్రభుత్వ పథకాల అమలు, నిర్ణయాలు వేగంగా తీసుకోనున్నారు.